నేను ఒక అంశం చెప్పేదను వినేదవా? ధర్మ వ్యతిరేకము కాకున్నచో వినియలే. ధర్మం అనగానే శాస్త్ర దూష్యము లోక విరుద్ధము కానిది ధర్మము. ధర్మమునకును లోకాచారమునకును సంబంధం లేదు. అట్లయినా మనసునకు ఇష్టమైనచో వినియలే. అంటే నీకు ఇష్టము కానీ ధర్మము కాదా ఏమి? అవునో కాదో ఈ వితర్కమేలా చెప్పవలసిన కానీ చెప్పరాదా? అట్లయినా నీవు నేను ప్రాణం మిత్రులము బంధువులము కదా. మాటలందు అబద్ధమేమున్నదిలే. అట్లయినా నాకు అపకారం అనుచిన ఆ దురాచారుడు నీకును అపకారం అనుచినట్లే కదా. అఖిల లోకములో నాకు పరాభము సంభవించిన అది నీకును సంప్రాప్తమైనట్లే కదా. నీ విషయములన్నీ నావిగా భావించుతుందా నీవిట్లు చేయవచ్చునా? నేను బతికినన్న వానికి నీవు శరణం ఇయ్యవచ్చునా? కావున మన ఇద్దరము ఆ దుర్మార్గుని దండహస్తుని పాలుడు పంపుతాం. దేవా, మీరు ఆనందించినదంతయు నిజము, కాని అధర్మం వల్ల నేను భయపడుతున్నాడు. నీకట్టి భయము ఎందుచేత? నేను నీకు వయోజ్యేష్ఠుడు. గురుజనములు ఆనందించినప్పుడు కొండొక వాడు ఇది ధర్మము అధర్మము అని విచారింపగా ఏ పని అయినా నువ్వు చేయవచ్చు. చూడతా భార్గవరాముడు తండ్రి వియోగమున తల్లి తన గడలు కొండ దూగనేసి మాతృశాసనమున తండ్రిని జలమున తోచి కావున ధర్మం మరిచి వర్తింపు. దేవా, ధర్మనిరతులు అనేకులున్న ధర్మనిరతులనే ఉదాహరణగా గైకొనలేనా అని మాటను తప్పుడనుచితమని కదా దశరథేశుడు కాలధర్మమదే నిత్య మమ హరిశ్చంద్రుడు మానగొలిచే సత్యవాక్పాలన శక్తి కలుగుటే కదా. దశరథేశుడు కాలధర్మమదే అంత దూరము తనదు పలుకులు నిలుపంగ తనది కాదే అఖిల సంపదలకు అడవులదు సగని ఇడుములు కొడుచు మా ధర్మరాజు. మన పూర్వ వృత్తాంతము ఇంచుక చెప్పేదని విను. బదరికావన ముందు అత్యంత నిష్ఠాగరిష్ఠులై నరనారాయణులిరువురు తపప్రతంతులు. అందు నరాంశమున నీవును నారాయణాంశమున నేనును సర్వం సహా అవతరణార్థము పాండవ యాదవంశముల క్రమముగా ఉదయించింది. యథార్థము కొనకూడదు వేని అది అర్జున, ఎన్ని విధములు చెప్పిన నువ్వు చెవిని పెట్టక సమురోత్సాహ పరదంతుడు వైద్యం కదా. నాతోడ సురాసుర యక్ష రాక్షస కిన్నర పన్నగ సిద్ధ సాధ్య విద్యాధర గంధర్వ గౌడులైనను సంగ్రామమునికి నువ్వు బాలుడవు ప్రాణములుండ చూసుకుని నరకాసురాది మహాదానవులు అనేకులు నా చక్రాల లక్ష్యాల మరకి చక్రమైకి నీలకంబల మహానిశిత క్రోధము దాటిపోర్చిన ఒకవేళ గౌరవచ్చు ప్రళయకాల భయోక భయత నిర్భాతాన్ని చేసిన ఒకవేళ
విడిచి యుద్ధ సన్నద్ధుడనై ఉండ వేరే అడగనేలా దేహ త్యాగమున గీయకొనినట్లే